నమస్తే, నేను ప్రశాంత్. ఏపీలో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతుంది. కొన్ని వేల ఉద్యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏపీలో దిగ్గజ కంపెనీ ఒక కంపెనీ అయితే రాబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంతకీ అదేంటి కంపెనీ అండ్ కొన్ని వేల ఉద్యోగాలు కూడా వస్తున్నట్లు తెలుస్తూ ఉన్నాయి. సో అదేంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు విషయం పక్కన పెడితే ముందు మనిషి తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, మనుగడ సాగించాలి అనే దాని మీద దృష్టి పెట్టారు. అంతకన్నా ముందు రెవెన్యూ జనరేట్ మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే సుమారుగా 3 లక్షల కోట్ల అప్పుతో స్టార్ట్ అయిన 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 11 లక్షల కోట్ల అప్పుకెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? కేవలం ఉచిత పథకాలు. వీటికి ఉచిత పథకాలు కాకుండా మనుషుల్ని స్వతహాగా డెవలప్ అయ్యేలాగా, అది వాళ్ళు వ్యక్తిగతంతో పాటు ప్రభుత్వంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెంది జీడిపి పెంచుకొని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తయారవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరిక. మళ్ళీ పథకాలు ఇచ్చేసి సోమరిపోతుల్లాగా ఉంటాము, ఉద్యోగాలు చేయకుండా ఉంటాము అనేది కరెక్ట్ కాదు. బట్ ఇప్పటికీ దానికోసం ఆశపడే వాళ్ళు, ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ విషయంలో మరలా 2019 నుంచి 24 మధ్యలో ఏవైతే వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలో వాటిని తీసుకురావడమే కాకుండా కొత్త అచీవ్మెంట్స్ ఏంటి? ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలని మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పిలిపించుకొని మళ్ళీ చేయించుకుంది. తర్వాత విశాఖపట్నంని ఐటీ కారిడార్గా డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. సో అలాంటి సందర్భంలో ఇప్పటికే పరవాడ లాంటి ఫార్మా సిటీలు ఉన్నాయి, అచ్యుతాపురం ఒకటి డెవలప్ అవుతుంది. అట్లాగే ఇటు కొత్త వలస వైపు కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే జోన్కి సంబంధించిన మళ్ళీ పునరుద్ధరణ పనులు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇటు భీమిలి అంటారు, నాకు తెలిసి భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ, ఏదో దానికి పేరుంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ అంట. భీమిలి అంటారు, భీమునిపట్నం అని కూడా అంటారు. విశాఖకి సిటీకి కొద్ది దూరంలో ఆనుకొని ఉండే ఒక నగరం అది, మున్సిపాలిటీ. సో దానికి దగ్గరలో ఉండే ఒక పరిధిలో ఉండే ఒక కాపులుప్పాడ అని ఉంది. ఆ కాపులుప్పాడ ప్రీజన్ అంతా ఇప్పుడు ఐటీ కారిడార్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు డిసైడ్ అయ్యారంటే మరలా విశాఖపట్నం నుంచి అటు శ్రీకాకుళంకి విజయనగరంకి వెళ్ళే హైవేలోనే భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ. దానికి పేరు కూడా డిసైడ్ చేసేసారు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. సో దానికి అది ఎందుకు పెట్టారంటే 3 జిల్లాలకి కన్వీనియంట్గా దగ్గరగా ఉండేలాగా. ఏది ఉత్తరాంధ్ర ఒకప్పుడు 3 జిల్లాలు, ఇప్పుడు 6 జిల్లాలు అయిపోయాయి. ఈ 6 జిల్లాలకి కలిపి ఉమ్మడిగా ఉండేలాగా, పైగా ఈ ఐటీ కారిడార్ వస్తే అక్కడ నుంచి వాళ్ళకి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా ర్యాపో ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి. ఆల్రెడీ బీపీఓ కంపెనీలు కొన్ని స్టార్ట్ అయ్యి, కరోనా తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్తో కూడా వైజాగ్ నుంచి వర్క్ చేసుకుంటూ నడిపించేస్తున్నారు. సో టీసీఎస్ వైజాగ్లో పెట్టడానికి జస్ట్ ఒక 3-4 నెలల కిందటే మన మంత్రి లోకేష్ గారి సమక్షంలో ఒప్పంద పత్రాలు రైచిపుచ్చుకున్నారు. అది స్వయంగా టాటా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇప్పుడైనా సరే కంపెనీలు వస్తున్నంటే ఏమొచ్చేయాలి అంటారు. ఎందుకు? చిన్నచితక కంపెనీలు వచ్చినా, ఇప్పుడు నా కజిన్ లాంగ్ రిలేషన్ ఒకటి చేస్తున్నాడు, వాడు సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ చేస్తున్నాడు, ఇంకా చిన్న స్టార్టప్ కంపెనీ. ఇంకొకడు జర్మనీకి సంబంధించిన కంపెనీ చేస్తున్నాడు, అది చిన్న బీపీఓ. అంటే ఇలా వస్తున్నాయి. ఆ కంపెనీ పేర్లు వినకపోతే మనకి ఉందా నిజంగా కంపెనీ వచ్చిందా ఎట్లా అనుమానిస్తారు. సరే, ఇట్లా కాకుండా లెవెల్ 1 కంపెనీలు ఉంటాయి. లెవెల్ 1 కంపెనీ ఏంటంటే ఇప్పుడు టాటా లాంటివి, హెచ్సిఎల్ కానీ, హెచ్పి కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు దాంతోపాటు పోటీగా ఉండే మరో కంపెనీ ఇప్పుడు రాబోతుంది. అదే సిటిఎస్ అంటారు చాలామంది, అంటే కాగ్నిజెంట్ టెక్నికల్ సొల్యూషన్స్ ఒక పెద్ద దిగ్గజ కంపెనీ అది. అంటే ప్రధానంగా ఐటీ బేస్డ్ సంబంధించిన కంపెనీ అది. సో అది ఇప్పుడు దగ్గర 21 ఎకరాలతో ఒక క్యాంపస్ రెడీ చేయడానికి సిద్ధమవుతుంది. 2028 కల్లా పూర్తి చేసి 28 ఎండింగ్కే కార్యకలాపాలు స్టార్ట్ చేయాలని కూడా చూస్తుంది. అంటే మొత్తం సర్వీసెస్ కానీ అన్నీ కూడా. సో అట్లాంటి సిటిఎస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్త నినాదం ఏంటంటే, ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మా ఉద్యోగాలు మాకు కావాలి అని నినాదం వచ్చిందిగా. సహజం, ఇప్పుడు అమెరికాలో నడుస్తుంది కూడా, ట్రంప్ ఎత్తుకున్న నినాదం అదేగా, మా అమెరికాలకే మొదటి ప్రాధాన్యత, అమెరికన్ సిటిజన్కి అని. అలాగా తెలంగాణలో అది వచ్చిన తర్వాత కొన్ని కంపెనీల్లో కొన్ని కేసుల్లో అది కొంచెం ఆ చాప కింద నీరులాగా అది విస్తరించింది. తెలంగాణ వాడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు, లోకల్గా ఇవ్వాలి.
ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 80% లోకల్, 20% నాన్ లోకల్ ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ భావాలు ఎక్కువయ్యాయో ఖచ్చితంగా మొత్తం 100% మాకే రావాలనే ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో బట్ ఇప్పుడు అక్కడ కూడా అదే స్టార్ట్ అయింది. మనం కూడా అలా చేసుకోకపోతే, ఇప్పుడు విశాఖపట్నం అయినది ఏంటంటే డిఫెన్స్తో కూడిన కొన్ని సెక్టార్లు ఉండడం వల్ల నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. అలా కాదు, మనకు కూడా ప్రాంతీయత అంటే ఒక తమిళం లాగా మనకు కూడా ప్రాంతీయత వచ్చే ఫీలింగ్లో మనకే పెద్దపీట వేయాలనే దీంట్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ అది రెవల్యూషన్ స్టార్ట్ అవబోతుంది. ఒక విధంగా మంచిదే. ఇప్పుడు ఎంత అనుకున్నా తమిళ్ వాళ్ళు హిందీ మాట్లాడరబ్బా, ఇంగ్లీష్ కూడా మాట్లాడరు, తమిళే మాట్లాడుకుంటారు, వాళ్ళు అలా చేసుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్ట్ని, ప్రతి పెద్ద కంపెనీ చెన్నై లేదంటే కోయంబత్తూరు లేదంటే మధురై రప్పించుకుంటున్నారుగా. అక్కడ మళ్ళీ వాటర్ ప్రాబ్లము, మనుషులు విపరీతమైన వేడి బ్లాక్ అవుతారు, అయినా కూడా ఎక్కువ ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళకి యూనిటీగా ఉన్నారు. సో మనం కూడా యూనిటీగా ఉండి లోకల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి ఉద్యోగాలు మనకే వచ్చేలా చూసుకుని చేసుకోవాలనేది ఇప్పుడు కొత్త నినాదం స్టార్ట్ అవబోతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందని. ఇప్పుడు సంస్థ కూడా ఎంత కొత్త నినాదం తీసుకున్నా కూడా లోకల్ వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలుగుతాడు? అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ వరకు లోకల్గా ఇవ్వగలుగుతాడు. ఏది టెక్నికల్ వాల్యూస్తో సంబంధం లేనివి. బట్ టెక్నికల్ వాల్యూస్కి వచ్చేసరికి సంస్థ ఏం చేస్తుంది? ఎవడు బాగా సత్తా ఉందో, ఎవరికి మంచి పర్సంటేజ్ ఉందో, ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయో వాడికి ఇస్తుంది. అంతే కదా, అది జర్మనీ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, భారతీయుడైనా అవ్వచ్చు. సో అట్లాంటి కనీసం ఆ నాన్ టెక్నికల్ జాబ్స్ వరకైనా ప్రాంతీయత మీద నడిపించాలనేది కూడా ఇప్పుడు కొత్తగా మెల్లగా విశాఖపట్నంలో అటువంటి నినాదం స్టార్ట్ అయింది అన్నట్టు విన్నాను. ఒకవేళ అలా కానీ జరిగితే మంచిదేగా. మన ఉద్యోగాలు, మన స్థానికత అనే నినాదం అది మంచి కాన్సెప్ట్. సో మొత్తం మీద ఐటీ దిగ్గజాలు వస్తున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ TCS, CTS, కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్, టాటా కమ్యూనికేషన్ సర్వీసెస్. సో ఇవి వచ్చాక ఆటోమేటిక్ ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వస్తాయి. దానికి తోడు డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 8,000 మందికి ఉద్యోగాలంట. 8,000 మందికి ఉద్యోగాలు అంటే ఉద్యోగస్తులు 8,000 మంది. మరి వాళ్ళు ఉండడానికి రెంటెడ్ హౌసెస్ కావాలి. సో రెంట్ ఇచ్చిన ఓనర్స్ బాగుపడతారు, క్యాబ్స్ డ్రైవర్లు బాగుపడతారు, హౌస్ కీపింగ్, తర్వాత సెక్యూరిటీ, ప్యాంట్రీ వాళ్ళు, ఫుడ్ వాళ్ళు, అన్నీ ఈ ర్యాపిడో సర్వీస్ ఇవన్నీ పెరుగుతాయి కదా. సో అన్నీ బాగుంటాయి. సో అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి సింగిల్ పేపర్ డాక్యుమెంటు. అది కూడా ఇప్పుడు పెద్ద టాక్ ఏంటంటే రూపాయికో 2 రూపాయలకో ఇచ్చేస్తున్నారు లీజ్ మీద గజం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది గజమో ఎకరమో కూడా తెలియదు, కానీ ఏదైనా తక్కువ ధరకే ఇస్తున్నాం. ఒక 99 years లీజ్ అది ఉంటుంది కదా, అట్లా ఇచ్చి ముందు రెవెన్యూ జనరేట్ చేయాలి, అభివృద్ధి అవ్వాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. చూద్దాం మీరు ఇది ఎంత ఫార్వర్డ్గా వెళ్తే అంత మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.